ప్రజా విప్లవ కవి, ప్రజా గాయకుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న అనారోగ్యంతో జూలై 3న మరణించారు. కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఎన్టీపీసీ జ్యోతినగర్లోని ఐఎఫ్టియు కార్యాలయం వద్ద కామ్రేడ్ నాగన్న సంతాప సభను నిర్వహించడం జరిగింది. సందర్భంగా కామ్రేడ్ నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సంతాప సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు జేబీ చలపతిరావు మాట్లాడుతూ కామ్రేడ్ అరుణోదయ నాగన్న, కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు, కామ్రేడ్ అరుణోదయ రామారావుతో కలిసి అరుణోదయ ప్రజా సాంస్కృతిక సంస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. 4 దశాబ్దాలకు పైగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ పోరాటాల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన ఆదర్శనీయుడన్నారు. కామ్రేడ్ నాగన్న ప్రజల సమస్యలను, రైతులు, కూలీలు, విద్యార్థులు, అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై విప్లవ గీతాలు రచించి ఆలపిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారని, తెలంగాణ ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అనారోగ్యం నిత్యం వేధించినప్పటికీ విప్లవోద్యమాన్ని వీడలేదని, సమాజ మార్పుకు ప్రజా యుద్ధ పంథానే మార్గమని, ప్రజల విముక్తి నూతన ప్రజాస్వామిక విప్లవంతోనే సాధ్యమని విశ్వసిస్తూ తాను ఎంచుకున్న రాజకీయాల పట్ల తుది శ్వాస వరకు అవిరామంగా కృషి చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో ప్రజల గొంతుకగా నిలిచి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను తన గళంతో ప్రశ్నించారని, నేటి తరం కవులకు, కళాకారులకు కామ్రేడ్ అరుణోదయ నాగన్న ఆదర్శప్రాయులని అన్నారు. ప్రజల పక్షాన నిలబడిన గొంతులను అణిచివేసే ఫ్యాసిస్ట్ కాలంలోనూ ప్రజల తరఫున నిక్కచ్చిగా నిలిచిన ఆయన మరణం విప్లవోద్యమానికి, ప్రజా కళలకు, సాహిత్య సాంస్కృతిక రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె తల్లులు అడుగుతున్నారు, ఆడిపాడిన నాగన్న ఏడని, ఆడిపాడిన నాగన్న ఏడని పల్లె తల్లులు అడుగుతున్నారు. అమరుడయ్యి పోయిందని కాకి కబరు పెట్టిందేమో, పల్లెలన్నీ గొల్లు మన్నాయో. నాగన్న జూలై 3 నాడు ఖమ్మంలో మరణించారు. ఆయన సాంస్కృతిక యోధుడు. గత 50 సంవత్సరాలుగా నక్సల్బరీ, శ్రీకాకుళ, గోదావరిలో ఉద్యమాల ప్రేరణతో వచ్చి ఈ ఉద్యమాలకు నిత్యము తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున తన కంచు కంఠంతో, మధురమైనటువంటి కంఠంతోని పాటలు పాడి ప్రజలను తొలగించినటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించినది 2 రాష్ట్రాల్లో కూడా అతన్ని స్మరిస్తున్నాం, సంతాపాలు నిలుపుతున్నాం. హైదరాబాదులో 25వ తేదీ నాడు సుందరయ్య భవన్లో ఆయన సంస్మరణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్నది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున రావాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కోరుతున్నది. ఈ సంతాప సభకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ అధ్యక్షత వహించగా
అరుణోదయ జిల్లా అధ్యక్షులు బతుకుల రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్, పిసికేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక శంకర్, జిఎల్బికేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గుండెటి మల్లేశం, నాయకులు రాజేశం, బుచ్చయ్య, రవీందర్లతో పాటు 200 మంది పాల్గొన్నారు. అలాగే సభలో అరుణోదయ మరియు ప్రజా కళాకారులు కామ్రేడ్ నాగన్నను స్మరిస్తూ పాటలు పాడడం జరిగింది.